హాయ్ హలో వెల్కమ్ టు లావణ్య లహరి. బాగున్నారా? ఈరోజు నా వీడియో తిరుతని గురించి అండి. మళ్ళీ తిరుతని గురించి ఎత్తాను అనుకుంటున్నారా? తప్పట్లేదండి. ఫస్ట్ టైం తిరుతని వెళ్ళినప్పుడు మీకు నా ప్రీవియస్ వీడియోస్లలో తిరుతని గురించి ఒక 2 వీడియోస్ దొరుకుతాయి, చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇది వచ్చి సెకండ్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, బస్ స్టాండ్లో బస్ దిగంగానే మనకి కొంచెం దూరంలోనే ఆ వేలోనే మనకి ఒక తిరుతని దేవస్థానం వాళ్ళది కాటేజ్ దొరుకుతాయన్నమాట. ఈ కాటేజెస్ అనేవి కూడా సేమ్ అక్కడ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కాకపోతే అక్కడ దోమల బెడద చాలా ఎక్కువగా ఉండింది. ఇక్కడైతే ఆ ప్రాబ్లం లేదండి, చాలా బాగానే ఉంది, నీట్గా కూడా ఉంది. జస్ట్ సేమ్ టు సేమ్ అక్కడ కాస్టే ఇక్కడ కూడా 400 రెంట్ మనం పే చేయాలి ఫర్ డే, 24 hour అనమాట. అండ్ ఒక 400 ఎక్స్ట్రా మనం ఇచ్చి పెట్టి ఉండాలా. మళ్ళీ మనం వేకెట్ చేసేటప్పుడు ఆ 400 అనేది మనకు రిటర్న్ వచ్చేస్తుంది. ఇది పబ్లిక్ టాయిలెట్స్ అండి. ఆ తిరుత్తని బస్ స్టాండ్ కాటేజ్ లోపల ఒకటి అందరూ యూజ్ చేసుకోవడానికి కామన్ బాత్రూమ్స్ అనేవి ఒకటి ఉంది. నెక్స్ట్ ఆ బస్సు ఉంది కదా, ఆ బస్సే అనమాట మనము తిరుత్తని కొండ మీదకి తీసుకెళ్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ముందర తీసుకువెళ్ళి దింపుతుంది. ఈ కాటేజ్ లోపల ఆ ఫెసిలిటీ ఉంది, బట్ కంపల్సరీ టికెట్ కొని అక్కడ బస్సు ఎక్కాల. సో ఇంకా ఈ బస్సెస్ అన్నీ కూడా ఒక 2-3 బస్సెస్ ఉన్నాయండి ఆ కాటేజ్ వాళ్ళకి. కాటేజ్లో ఉండే వాళ్ళకే కాదు, అవుట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనకి రూమ్ తీసుకుంటేనే అక్కడ ఎక్కాలని ఏం లేదండి రూలు. ఎవరైనా సరే ఈ విషయం తెలిసి ఉంటే అక్కడ వచ్చి బస్ టికెట్ తీసుకొని బస్ ఎక్కి కూర్చోవచ్చు. బట్ బస్ ఫుల్ అయ్యేంతవరకు బస్సు అయితే కదలదు. ఫుల్ అయిన తర్వాత కదిలిపోయిందంటే ఇంకా ఆగదు, నేరుగా గుడి దగ్గర నిలుపుతుందన్నమాట. దర్శనం చేసుకొని మళ్ళీ అదే బస్సు రిటర్న్ వస్తుంది మనకి. అప్ అండ్ డౌన్ టికెట్ 2 టికెట్స్ ఉంటుంది, 20 రూపీస్. అప్కి 10 అండ్ డౌన్కి 10, 2 కలిపి 20 పర్ 1 హెడ్కి. సో మేము టికెట్ తీసుకునేసి బస్కి ఎక్కి వెళ్ళిపోయే వాళ్ళము. ఎప్పుడైనా స్టెప్స్ గుండా అంటే ఇట్లే ఈ కాటేజ్కి కొంచెం నేరుగా అట్లా పైకి ఎగువకి పోతే స్టెప్స్ గుండా దారి కూడా ఉందండి. అది కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను అనమాట. నా వీడియోస్ కానీ ఎవరైనా చూడకుండా ఉంటే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ అన్నిటిని కూడా ఒకసారి చూడండి. ఎక్కడ కూడా మధ్యలో స్కిప్ చేయదు ప్లీజ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూసారంటే మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తుంది. ఓకే గాయస్, ఇప్పుడు మేము తిరుత్తనికి బస్ ఎక్కడానికి అక్కడ టికెట్ తీసుకోవడానికి కూర్చున్నాం అనమాట. వెయిటింగ్లో ఉన్నాము. అర్లీ మార్నింగ్ 6:35కి ఫస్ట్ బస్సు కదులుతుందండి. మనం 6కి అంతా రెడీ అయిపోయి ఉంటే బెటరు. ఒక్కొక్కసారి 6:10కి కూడా వచ్చి ఉంటుంది బస్సు, బట్ మ్యాక్సిమం 7 వరకు నిలిపి ఉంచుతారు. అందరూ ఎక్కి ఫుల్ అయిన తర్వాతే బస్ కదులుతుంది. ఇదిగోండి టికెట్ కౌంటర్ దగ్గర కూర్చున్నాను అనమాట నేను. ఇదేనండి టికెట్ కౌంటర్. బాగా అబ్జర్వ్ చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. అండ్ తెలుగులో కూడా రాసి ఉండారు. మనకు తెలుగులో మాట్లాడినా కూడా సమాధానం చెప్తారు. ఇక ఈ వీడియో మొత్తం కూడా ఆ కాటేజ్ రూమ్ ఒక్కటి నేను చూపించలేకపోయానండి, మర్చిపోయాను. నెక్స్ట్ టైం డెఫినెట్లీ రూమ్ కూడా వీడియో తీసి పెడతాను. అండ్ మీకు అందరికీ కూడా ఈ వీడియో కూడా నచ్చి ఉంటుందని ఆశిస్తూ, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ లైక్ అనేది కొట్టండి, షేర్ చేయండి, మంచి కామెంట్ కూడా పెట్టండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఈ వీడియోని ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. ఓకే, బాయ్.
'Cause you were mine.